హాయ్, మీ పేరు? నవ్య. నవ్య. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మనకు షాపింగ్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? షాపింగ్ అంటే గుర్తొచ్చేది అంటే డ్రెస్సెస్, హెయిర్ స్టైల్ కోసం మ్యాచింగ్స్, సంథింగ్ హెయిర్ స్టైల్స్, ఇంకా స్లిప్పర్స్ చాలా గుర్తొస్తాయి. కొంటూ ఉంటారా మరి? షాపింగ్ చేస్తూ ఉంటారా? షాపింగ్ లవర్ నేను. ఎప్పుడు షాపింగ్ చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా అట్టే వెళ్తున్నా. అమ్మాయిలు అనిపించుకున్నారు అయితే. అంతే. సరే, ఎందుకు అమ్మాయిలు ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు కంపేర్ టు బాయ్స్? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా కనిపించడానికి చేస్తూ ఉంటారు. అంటే ఒక డ్రెస్ మ్యాచింగ్ ప్రతి ఒక్కరు దొరకాలి కదా అమ్మాయిలకంటే. అబ్బాయిలకి ఏముంటుంది, జస్ట్ ప్యాంట్ షర్ట్ కదా. అమ్మాయిలకు చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ షాపింగ్ చేస్తాం. ఇప్పుడు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ తలుగా అంటే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కానీ స్టిక్కర్ కానీ ఎందుకు పెడుతూ ఉంటారు అమ్మాయిలు? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. సీరియస్. ఎందుకంటే మనం మంచిగా కనిపించాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు అంటే ఏదో ఒకటి కట్టుకున్నా ఏదో ఒకటి చేసినా అట్లా అనిపించేది. ఇప్పుడు అట్లా కాదు కదా. ఒక డ్రెస్ ఎస్ అంటే ఒక డ్రెస్ కోసం ఒక డ్రెస్ వేసుకుంటే ప్రతి ఒక్కటి మ్యాచ్ కావాలని చూస్తాం కాబట్టి షాపింగ్ ఎక్కువ చేస్తాం. అవునా? అబ్బా, మీరు కూడా ఆ కేటగిరీనేనా? నేను ఎక్కువ అదే. అంటే ఈ రోజు కొంచెం అంత మ్యాచింగ్ లో లేరు కదా. ఈ రోజు ఏం లేదు, జస్ట్ ఇన్స్టిట్యూట్ కి వస్తున్నా కాబట్టి అట్లా వచ్చిన. ప్రతి డైలీ ఎక్కువ మ్యాచింగ్ చేస్తూ ఉంటా. ఓకే, మీ కాలేజ్ అంటే ఏం గుర్తొస్తుంది? కాలేజ్ అంటే కాలేజ్ బంక్ కొట్టేది గుర్తొస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి చాలా చాలా. ఇప్పుడు కూడా అదేనా ఇన్స్టిట్యూట్ కదా? లేదు, ఇన్స్టిట్యూట్ కదా, కొట్టనీయకి ఛాన్స్ లేదు. మళ్ళీ మనకే అంటే పే చేసి జాబ్ కోసం కాబట్టి. అవును, అంతేనా? బంక్ కొట్టే ఎప్పుడైనా టీచర్స్ కానీ సార్స్ కానీ దొరికిపోయారా? యాక్చువల్గా అయితే నేను అంటే ఎట్లా అంటే కాలేజ్ హాస్టల్, బయట హాస్టల్ కాదు. సో కాలేజ్ హాస్టల్ అనే సిక్ అని చెప్పేసి పడుకుంటూ ఉండిపోయేదాన్ని. ఆ రోజంతా టైం పాస్ చేసుకుంటూ హాస్టల్లో ఉండిపోయేదాన్ని. మా వార్డెన్ ఊరికే మా సార్కి కంప్లైంట్లు ఇస్తుండేది. ఏంటి సార్ ఈమె అంటే మాకు కొంచెం సపోర్ట్ అన్నట్టు సార్. సో నన్ను ఏం అనకపోయేది, మంచిగా చిల్ అవుతుండే నేను. ఓకే, ఇంకా కాలేజ్ అనగా ఇంకేం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్తో ఏం గుర్తొస్తుంది? ఫ్రెండ్స్తోని అంటే సార్ క్లాస్ చెప్తుంటే బెంచ్ కింద కూర్చొని రైస్ తింటుండే నేను. బాగా అట్లా బాగా చేసేదాన్ని. అసలు సార్ ఏం చెప్పినా కూడా నాకు తెలియదు, కానీ సార్ మాత్రం ఎస్ సార్ అని చెప్పేదాన్ని. అందరు బుక్ అయ్యింది, ఒక్కదాన్ని ఇన్నట్టు యాక్టింగ్ చేసేదాన్ని బాగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా, అది బ్రిలియంట్ ఐడియాస్ వస్తాయి అమ్మాయిలకి. అవునవును, అమ్మాయికి వచ్చే ఐడియాస్ అలా ఉంటాయి బ్రిలియంట్ గా. అవును. స్నాక్స్ తిన్నప్పుడు ఎప్పుడైనా దొరికిపోయారా? రైస్ తిన్నప్పుడు చాలా సార్ దొరికాను. ఏమలేదు సార్, నాకు మస్తు ఆకలి అవుతుంది సార్ అని చెప్పాను. ఒకసారి అయితే ఊరుకుంటారు, ప్రతిసారి ఆకలి అంటే ఎలా ఒప్పుకుంటారు? అరే ఏంట్రా ఇది? అంటే ఒకటేసారికి దొరకలేదు, ఒక్కొక్కసారికి దొరికాను. అలా ప్లాన్ చేశారా? ఈ రోజు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో తింటే రేపు బాటనీ సబ్జెక్ట్ లో. అవును అవును. ఎప్పుడు స్నాక్స్ కొనుక్కోవడానికి సార్ని పర్మిషన్ తీసుకొని మరి వెళ్ళేదాన్ని నేను కాలేజ్ లో కూడా. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. చాలా తిరుగుతూ ఉండేదాన్ని, కానీ పైకి మాత్రం సార్ నాకు ఫుల్ ఆకలి అయింది అందుకే వెళ్ళినా సార్ అని చెప్పేదాన్ని. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తాయి? మెంటల్ ప్రెజర్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మీరు అది అవుదాం అనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? అది అనుకున్నా, దానికోసం చాలా కష్టపడ్డా. తిరిగి లాస్ట్కి ఇదంతా కాదని ఆటోకేట్ నేర్చుకుని ఇప్పుడు మళ్ళీ దానికోసమే తిరగాల్సి వస్తాం. మనకి ఏదో వద్దు అంటే అదే వస్తుంది అంటారు. మేబీ ఇది కూడా అదేనేమో. ఏమో, నాకు ఇది నచ్చదు అనుకుంటున్నా, కానీ ఆడికే తిరగాల్సి వస్తుంది నేనైతే. ఇప్పుడు అదే ఒకటి ఉంది. మరి నచ్చింది చేయొచ్చు కదా, కోర్స్ అదేదైనా తీసుకొని. అదే అందుకే కోర్స్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ దానికోసం కూడా తిరగాల్సి వస్తాను. ఇక తిరుక్కుంటా 1 year అయిపోయింది. అదే భయం అవుతుంది నాకు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్స్ లో ఎక్కువ మెంటల్ ప్రెషర్ ఉంటుంది? అక్కడే ఉంటుందా, ఇంకే జాబ్స్ లో ఉండదా? అంటే ప్రతి ఒక్క జాబ్లు ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ దాంట్లో టైం టు టైం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ టైం టు ఈ టైంకి సబ్మిట్ చేసేయాలి. సో అది ఎక్కడ ఏం చేసినా ఎట్లా చేసినా అదంతా పని లేదు. జస్ట్ వాళ్ళకి ఇది కావాలి అంటే కావాలి. సో అందుకే మనల్ని ప్రెజర్ పెడుతూనే ఉంటారు. మనకి ఎవరి మీద చూపించలేక సిస్టమ్ మీద చూపించి చేస్తూనే ఉంటాం. నీ బొందరా
ఓకే, మీ ఒపీనియన్ లో గవర్నమెంట్ జాబ్స్ బెటరా లేదంటే ప్రైవేట్ జాబ్స్ బెటరా? గవర్నమెంట్ జాబ్ కాదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఐ థింక్ గవర్నమెంట్ జాబ్ బెటర్. అంటే ఈ రోజుల్లో ఏమన్నారంటే గవర్నమెంట్ జాబ్ గా అంటే పర్ మంత్ ఒక 30-40 వచ్చింది అనుకో, దానికంటే ఈ పానీపూరి బండి పెట్టో లేదంటే సాఫ్ట్వేర్ జాబులు చేసో లక్షలు వస్తాయి పర్ మంత్ అని అంటున్నారు. సో యాక్చువల్గా అయితే నాది పానీపూరి బిజినెస్ పెడదావా అని చూస్తున్నా. కానీ ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పానీపూరి బండే పెడతాను, ఎందుకంటే నేను పానీపూరి లవర్. అవునా? సేమ్ నేను కూడా. మీరు పెట్టగా వస్తాను అన్నీ పిలవాలి మరి. ఓకే, కంపల్సరీ. రిబ్బన్ కటింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది, మీతో చెప్పిస్తలేండి. అంటే ఫ్యూచర్ లో బిజినెస్ పెట్టాలి అన్న ఐడియా ఉందా మీకు? నాకు చాలా బొట్టెక్ అంటే చాలా ఇష్టం నాకు. సో కొంచెం ఫ్యాషన్ మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో పెడదామనే ప్లాన్ లోనే ఉన్నా నేను కూడా. అది అవదమ్మా. ఎంత జాబ్ చేసినా కూడా లాస్ట్ కి మళ్ళీ అదే బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అంటే ఎంతైనా ఓన్ అంటారు, ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్ ఉంటే మన కాళ్ళ మీద మనం కాలేసుకుని బతికినట్టు, అదే వేరే వాళ్ళది అంటే వాని కాళ్ళ మీద మనం బతికినట్టు. వావ్, నైస్ కోట్. సరే, ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఒక డైలాగ్. నా ఫేవరెట్ అండ్ నాకు పిచ్చి క్రష్ అంటే విజయ్ దేవరకొండ. ఒక్కసారైనా కలవాలన్నది నా డ్రీమ్. సో నాకు చాలా ఇష్టం తను అంటే. ఈవెన్ మా కాలేజ్లో అయినా సార్కైనా ఎవరికైనా తెలుసు తనంటే ఎంత ఇష్టమో. మా ప్రిన్సిపల్కి కూడా తెలుసు. తన గురించి వచ్చిన ప్రతిసారి నన్నే పిలుస్తారు అక్కడ. ఎందుకు అంత ఇష్టం విజయ్ దేవరకొండ అంటే? ఎందుకో తెలియదు కానీ అదొక పిచ్చి, ఇంకా అంతే. అదొక బ్రాండ్ లాగా నా వెనకనే ఉంటుంది అది. ఎవరిని చూసినా విజయ్ దేవరకొండ అంటే నేను గరిగిపోతాయి అక్కడ. నాకు క్రష్. ఎవరైనా క్రష్ ఎవరు అని అడిగితే మాత్రం వెంటనే నా పేరు ఒక్కటే వస్తుంది నాకు. ఓకే, ఇప్పుడు ఏదైనా మూవీ రిలీజ్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా ఐమాక్స్ కానీ ఎక్కడైనా విజయ్ దేవరకొండ వస్తే మీరు వెళ్తారా? ఆ రోజు మీకు ఎగ్జామ్ ఉంది అయినా మీరు కలవడానికి ట్రై చేస్తారా? ఫైనల్ ఎగ్జామ్ ఉంది. కంపల్సరీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అది రాసి ఒక 1 hour ముందు వచ్చైనా కలిసిపోతా నేను. లేదు, ఫైనల్ ఎగ్జామ్ ఆయన ఒకేసారి ఒకే టైమింగ్. మీరు ఏది చూస్ చేసుకుంటారు, ఏది వదిలేస్తారు? ఇది మీ స్టడీస్కి సంబంధించింది. 1 year పోతుంది ఒకవేళ ఎగ్జామ్ రాకపోతే. విజయ్ దేవరకొండ మళ్ళీ ఇంకోసారి కనిపిస్తారో లైఫ్లో తెలీదు. సో విచ్ వన్ యూ చూస్? ఐ థింక్ అయితే స్టడీస్. ఎందుకంటే విజయ్ దేవరకొండకి నేను తెలియదు కదా నాకు అంత ఇష్టం అని. ఫస్ట్ అయితే కెరీరే, తర్వాత మేబీ ఛాన్స్ విజయ్ దేవరకొండ. నైస్ ఆన్సర్, అసలు నైస్. ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, అంటే ఒక డైలాగ్. ఒక డైలాగ్, ఏ అది నా పిల్లరా. అలా ఎవరైనా చెప్పారా మీకు? లేదు, అంత ఛాన్స్ ఏం లేదులేండి. అలా ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? అంటే కోపంగా ఉంటారా? నన్ను ప్రపోజ్ చేయొద్దు అన్నట్టు యాటిట్యూడా? అలాంటిది ఏం లేదు. నేను చిన్నప్పటి నుంచి గర్ల్స్ అసలే అలాంటి ఛాన్స్ నాకు ఎప్పుడు రాలేదు. అంటే ఇప్పుడు రోడ్ మీద ఇలా వెళ్తూ ఉంటారు, అమ్మాయి అని చెప్పి ఎవరైనా ప్రపోజ్ చేయడం, ఎవరైనా కాంప్లిమెంట్ ఇవ్వడం అలా చేశారా? కాంప్లిమెంట్ ఇస్తే నవ్వుకుంటూ వెళ్ళిపోతా కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి కూడా నేను. అంటే మీ వెనక తిరిగి అలా ఏమైనా ప్రపోజల్స్ ఎన్ని వచ్చి ఉంటాయి? వచ్చుంటాయి కానీ నేను చూడను కదా, నాకు తెలియదు. ఏమో నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు దాని మీద. సో ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. అసలు విజయ్ దేవరకొండ అంటే ఎందుకు అంత ఇష్టం? అదొకటి పెరిగిపోతా ఉంటుంది. కొన్నిటి మీద ఇష్టం అనేది చెప్పలేము, ఎట్లా వస్తుందో కానీ వచ్చేసింది అది అంతే. అదొక బ్రాండ్ లాగా. అలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఫ్యాన్ అంటున్నారు, అది నా పిల్ల కాకుండా ఇంకో డైలాగ్ మంచి చెప్తే వినాలని అనుకుంటున్నాను. అంతలా అంటే గీతా గోవిందం, అర్జున్ రెడ్డి ఉన్నాయిగా. అందులో గీత గోవిందంలో ఒకటి ఉంటుంది కదా, మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం అంటే కొడితే పడతావు, తిడితే భరిస్తావు, తిడితే మా పిల్లే కదా అనుకుంటావు, ఇలాంటి వాడికి ఎవరైనా పడిపోతారా బాబు, అలాంటిది నేను పడిపోయా అని అంటారు. ఇలాంటి వాడికి ఎవరైనా పడిపోతారా? ఎస్, తనలాంటానికి ఎవరైనా పడిపోతారు. అందులో నేను బిగ్గెస్ట్. ఓకే, ఇది సిగ్గుపడుతూ చెప్పండి ఈ డైలాగ్. సిగ్గుపడుతూ చెప్పండి, నవరసాలు అంటారు కదా. ఓ మై గాడ్. మరి విజయ్ దేవరకొండ కొడితే పడతావు, తిడితే భరిస్తావు, తిడితే మావాడే కదా అనుకుంటావు, అలాంటి వాడికి ఎవరైనా పడిపోతారా బాబు, అలాంటిది నేను పడిపోయా. ఓ మై గాడ్, నైస్, వెరీ నైస్. సరే, ఇప్పుడు కోపం. ఇదే డైలాగ్, కోపం. కొడితే పడతావు, తిడితే భరిస్తావు, తిడితే మనమ్మాయే కదా అనుకుంటావు, అలాంటి వాడికి ఎవరైనా పడిపోతారు, నేను పడిపోయా.
ఓ మై గాడ్ సూపర్ అసలు. మీకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా? యాక్చువల్లీ ఇంట్రెస్టే, బట్ ఏమో ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే ఇప్పుడు ట్రై చేశారు కదా, చాలా బాగా చెప్తారు. యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్ళండి. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇక్కడ కాదు, ఇంటర్ నుంచి చాలా బాగా యాక్ట్ చేస్తా. అందరిని మిమిక్రీ చేయడం ఈజీగా చేసేస్తా. మా సార్లు నేను ఎవరినైనా ఇమిటేట్ చేసేస్తా క్లాస్లో ఎవరైనా లేనప్పుడు. కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే అయితే ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. రష్మిక వాయిస్ కానీ, లేదంటే వాయిస్ కాదు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాయిస్ అయినా ఓకే. రష్మిక, సమంత, తమన్నా, త్రిష, అనుష్క ఎవరిదైనా ఏదైనా ఒక డైలాగ్ తీసుకొని జస్ట్ విజయ్ దేవరకొండ ట్రై చేస్తాను. ఎవర్రా వాడు, ఎవర్రా, అరే అమిత్, అరే హలో, ఎవర్రా వాడు, ఏయ్. వాయిస్లో కొంచెం బేస్ అండ్ కొంచెం లిరిక్ వస్తుంది, మరి అంత పర్ఫెక్ట్గా రాదు నాకు. అంటే మీరు ట్రై చేయాలనుకున్నారు చూడండి, అదే గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.